ఈ నడుమ కలెక్టర్లు మస్తు రుబడి పెంచిర్రు. ఓ పక్క ఆఫీసులో ఏమేం పనులు పెండింగ్ ఉన్నాయి, అధికారులు పనితనం ఎట్లున్నది అరుచుకుంటేనే ఇంకో దిక్కు టైం చూసుకొని బళ్ళబాట పడుతుర్రు. మరి ఈ ఆలోచన కలెక్టర్లకే వచ్చిందో లేకుంటే సర్కారే చెప్పిందో కానీ రాష్ట్రం అంతటా జిల్లా కలెక్టర్ల చెక్కింగ్లు చిన్నగలేవు అన్నట్లు హన్మకొండ జిల్లా కలెక్టర్ మేడం ఓ సర్కార్ బడికి పోయింది. మరి ఆడ ఏమైందో మనం కూడా చూడాలి కదా. చలో. పొల్లగాన్లకు ఆఖరి పరీక్షలు దగ్గర పడుతున్న యాళ్ళ జిల్లాల పొంటి కలెక్టర్ల చెక్కింగ్లు జోరందుకున్నాయి. అట్లనే హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మేడం భీమదేవరపల్లి మండలానికి చెక్కింగ్లకు పోయింది. డాక్టర్ పివి రంగరావు గురుకుల బళ్లకు పోయి చదువుకుంటున్న చెల్లెళ్ళందరితోని మాట ముచ్చట పెట్టింది. మంచిగా చదువుకుంటుర్రా, సార్లు ఎట్లా చెప్తుర్రు, టైంకి వస్తుర్రా, అన్ని సబ్జెక్టులు అయిపోతానికి వచ్చినాయా లేదా అని గిట్ల చదువు ముచ్చట్లన్నీ అరుచుకుంది. అట్లనే పొల్లగాండ్లకు ఎసొంటి తిండి పెడుతుర్రు, మెనూ ప్రకారమే వండుతుర్రా లేదా అని సాయబాన్లకు పోయి ఉప్పు పప్పులను చూసింది. ఆ టెంక చెల్లెళ్ల నడుమ కూసోని బువ్వ తిన్నది. రాత్రిపూట అక్కడనే నిద్ర చేసింది. ఇక మేడం మాట్లాడుకుంటా సర్కార్ బళ్లల్లా ఈసారి అందరూ పాస్ అయ్యేటట్లు సార్లంతా గట్టిగా పనిచేయాలి, అట్లయితేనే వచ్చేసారి ప్రైవేట్ బళ్ల పొల్లగాండ్లు కూడా సర్కార్ బళ్లకు వస్తారు. పరీక్షలు దగ్గర పడుతున్నాయి కాబట్టి పంతులంతా పొల్లగాండ్లకు ఎసొంటి డౌట్లు వచ్చినా ఎమ్మటే తష్ప చేయాలి అని ఆర్డర్ వేసింది. ఇక ఇదెట్లుంటే అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ సారు 10వ తరగతి చదువుతున్న పొల్లగాళ్లకు పరీక్షల గురించి మంచి చెడ్డ చెప్పిండు. కొత్తగూడెం అంబేద్కర్ భవన్లో స్పెషల్ క్లాసులు పెట్టి గట్టిగా మనసు పెట్టి చదువుర్రి, తప్పకుండా పాస్ అవుతారు. నేను 10వ తరగతి అయినాక ఇంజనీర్ అయిదాం అనుకున్నా, కానీ ఇలా కలెక్టర్ అయ్యి మీ ముంగట్కు వచ్చిన అనగానే పొల్లగాళ్ళంతా చప్పట్లు కొట్టిర్రు. ఇటు యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు కూడా భువనగిరి హనుమాన్ వాడలున్న 7వ వార్డుల పొద్దుగాల పూట కదే తిరిగిండు. రేషన్ కార్డులున్నాయా, గ్యాస్ బుడ్డి 500కే ఇస్తుర్రా అని దరఖాస్తు పెట్టుకున్నోళ్ళ కాడికి పోయి అడిగిండు. కొందరు అమ్మలక్కలు నీళ్ల ట్యాంకీ కట్టియుర్రి సార్ అని అడిగితే అధికారులను పిలిచి గా కథ ఏందో చూడమన్నాడు. అట్లనే మోరీలు ఎప్పటికప్పుడు సాఫ్ చేయాలి అని శానిటరీ అధికారులను ఆర్డర్ వేసిండు. మొత్తానికి రాష్ట్రంలో కలెక్టర్ల చెక్కింగ్లు